హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. ఫ్రెండ్స్, మన ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ ద్వారా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. గ్రామరు, టెక్స్ట్ బుక్ గ్రామరు మనం డీల్ చేసుకుంటూ ఉన్నాం. స్పోకెన్ ఇంగ్లీష్ డీల్ చేసుకుంటూ ఉన్నాం. కాంపిటేటివ్ ఇంగ్లీష్ని కూడా మనం డీల్ చేసుకుంటూ ఉన్నాం. సో ఇంగ్లీష్కి సంబంధించిన సమస్తం మీకు షేర్ చేస్తూ ఉన్నాను. కాంపిటేటివ్ ఇంగ్లీష్లో ముఖ్యంగా డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ ఈ మధ్య చేస్తూ ఉన్నాను, ఎందుకంటే నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి. సో ఈ అవకాశాన్ని అభ్యర్థులందరూ ఉపయోగించుకోవాలి. సో మీరు వీటిని చూసి మీకు యూజ్ అవుతాయి ఖచ్చితంగా. సో యూజ్ అవుతాయని మీరు భావిస్తే మనస్ఫూర్తిగా సబ్స్క్రైబ్ చేయండి. అవసరమైనటువంటి మీ మిత్రులకు షేర్ కూడా చేయండి, వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు. సో ఫ్యూచర్లో నా వీడియోస్ ద్వారా ఇంగ్లీష్కి సంబంధించి మీరు మంచిగా మార్క్స్ స్కోర్ చేసి మీరు డిఎస్సిలో ఉద్యోగం సాధించి మంచి టీచర్గా మీరు సెటిల్ కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం నేర్చుకోబోయేటువంటి ఇంపార్టెంట్ థింగ్ చాలామందికి ఉన్నటువంటి డౌట్ అనమాట. అది నార్మలైజేషన్. మన ఈ డిఎస్సిలో నార్మలైజేషన్ అనేటువంటి ఒక మాట మెన్షన్ చేశాడు. అంటే నార్మలైజ్ చేస్తాడనమాట మార్కుల్ని. మరి ఏంటి నార్మలైజేషను? ఎందుకు నార్మలైజేషన్ చేయాలి? నార్మలైజేషన్ అంటే అర్థం ఏంటి? దీనివల్ల లాభమా నష్టమా? నెక్స్ట్, నార్మలైజేషన్లో మన మార్క్స్ ఎట్లా లెక్కించుకోవాలి, దాని ఫార్ములా ఏంటి, ఎలా ఉంటుంది నార్మలైజ్ చేస్తే అనేటువంటి విషయాల్ని మనము క్లియర్గా ఈరోజు క్లాస్లో మనము తెలుసుకుందాం. అసలు నార్మలైజేషన్ అంటే ఏంటో జాగ్రత్తగా చూద్దాం. అసలు నార్మలైజేషన్ చేయాల్సినటువంటి అవసరం ఎప్పుడు ఉంటుంది? యాక్చువల్గా మన డిఎస్సి అనేటువంటిది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కదా, జిల్లాలో ఉండేటువంటి మెరిట్ ఆధారంగా పోస్టులు అనేటువంటి అలాట్ చేస్తారు. మరి డిస్ట్రిక్ట్కి సంబంధించి ఒక కేటగిరీలో ఉండేటువంటి ఎగ్జామ్స్ అన్నీ ఒక సెషన్లో జరిగితే నార్మలైజేషన్తో పనే లేదు. కానీ ఇప్పుడు అట్లా జరగట్లేదండి. ఎందుకంటే ఇది సిబిఏ, కంప్యూటర్ బేస్డ్ అసెస్మెంట్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కదా. సో కంప్యూటర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉండవు. కాబట్టి ఏం చేస్తున్నారంటే స్ప్లిట్ చేస్తారు. సో కొన్ని రోజులు కేటాయిస్తారు ఒక ఎగ్జామ్కి సంబంధించి. సో మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్లో ఎగ్జామ్లు కండక్ట్ చేస్తారు. ఇలా కండక్ట్ చేసేటప్పుడు విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ సేమ్ ఎగ్జాము డిఫరెంట్ డేస్లో డిఫరెంట్ సెషన్స్లో కండక్ట్ చేసేటప్పుడు నార్మలైజ్ చేయాల్సిన అవసరం అనేటువంటిది ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఒక సెషన్లో ఎగ్జామ్ పేపరు హార్డ్గా వచ్చింది అనుకుందాం. సో వాళ్ళు చాలా కష్టంగా ఫీల్ అవుతారు. అరే ఎంత కష్టపడి చదివినా పేపర్ ఇంత హార్డ్గా ఉంది, మా మార్కులు పోతాయని ఫీల్ అవుతారు. ఇంకొక రోజు ఈజీగా ఉంది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, మా పేపర్ చాలా ఈజీగా ఉందండి, మేము గెట్ ఆన్ అయిపోతాం, మాకు మంచి మార్క్స్ వస్తాయి అనుకుంటారు. రెండు రాంగ్ కదా. అలా కష్టంగా రావడం కరెక్ట్ కాదు, ఇలా ఈజీగా రావడం కరెక్ట్ కాదు. బట్ పేపర్ సెట్ చేసేటోళ్ళకి ఇలా కష్టంగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది అనేటువంటి విషయం తెలియదు. అప్పుడు వాళ్ళు దీనికి రెమెడీగా ఏం చేస్తారంటే నార్మలైజ్ చేస్తారు. ఎవరు నష్టపోకుండా, ఎవరు ఇబ్బంది పడకుండా నార్మలైజ్ చేస్తే అప్పుడు వాడు లాభపడు, వీడు నష్టపోడు. సో ఈ విధంగా నార్మలైజేషన్ అనేటువంటి ప్రాసెస్ ఈ డిఎస్సిలో ఇంప్లిమెంట్ అనేటువంటిది చేయబోతూ ఉన్నారు. అయితే లాభమా నష్టమా? ఇందాకనే చెప్పా, పేపర్ ఎప్పుడైతే ఈజీగా వచ్చిందో చాలామంది ఏమనుకుంటారంటే మాకు మంచి మార్క్స్ వస్తే జాబ్ వచ్చేసింది అనుకుంటారు. పేపర్ ఎప్పుడైతే కష్టంగా వచ్చిందో మా మార్క్స్ అన్నీ పోతాయి, మాకు పేపర్ హార్డ్గా వచ్చింది, మార్క్స్ తగ్గిపోతాయి, మాకు జాబ్ రాదురా అని ఫీల్ అవుతూ ఉంటారు. సో నార్మలైజేషన్ అనే ప్రాసెస్ లేకపోతే చాలా ఇబ్బంది అనేటువంటిది జరుగుతుంది. నా వరకు నేను ఏమంటానంటే నార్మలైజేషన్ అనేటువంటిది ఒక గేమ్ చేంజర్, ఖచ్చితంగా జరగాలి. ఎప్పుడు జరగాలి అంటే ఒకే ఎగ్జామ్ వివిధ డేస్లో వివిధ సెషన్స్లో జరిగినప్పుడు మాత్రమే నేను దాన్ని సపోర్ట్ చేస్తాను. విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఒక ఎగ్జామ్ ఒకే సెషన్లో జరిగితే అసలు ఇంకా ప్రాబ్లమే లేదు. సో చాలామంది నార్మలైజేషన్ వ్యతిరేకిస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే వివిధ రోజుల్లో జరిగేటప్పుడు ఒక ఎగ్జాము కొంతమంది కష్టంగాను కొంతమంది సులభంగాను ఫీల్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్లో నార్మలైజేషన్ లేకపోతే చాలామంది ఇబ్బందికి గురవుతారు. సో కాబట్టి ఇలా జరిగితే ఖచ్చితంగా నార్మలైజేషన్ అనేటువంటిది ఉండాలి. సో నార్మలైజేషన్ వద్దు అని పోరాడేటువంటి వాళ్ళు ఏం చెప్పాలంటే గవర్నమెంట్కి మీరు విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఒక్కసారి ఎగ్జామ్ కండక్ట్ చేయండి. సో నార్మలైజేషన్ వద్దు అనేటువంటిది రిక్వెస్ట్ అనేటువంటిది పంపాలి. అలా అయితే ఓకే, అలా కాని పక్షంలో నార్మలైజేషన్ ఉంటేనే సమన్యాయం అనేటువంటిది అభ్యర్థులకు జరుగుతుంది. మరి నార్మలైజేషన్ ప్రాసెస్ ఎలా చేస్తారు, దాని యొక్క ఫార్ములా ఏంటి, ఎలా గుర్తించాలి, దీనివల్ల మన మార్కులు పెరుగుతాయా తగ్గుతాయా? సో నార్మలైజేషన్ గురించి క్లియర్ క్యాలిక్యులేషన్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి దాకా చూడండి. మీకు నార్మలైజేషన్ పైన మీ మార్కులు పెరుగుతాయా తగ్గుతాయా అనేటువంటి విషయాలు మీకు క్లియర్గా అర్థమైపోతాయి. ఓకేనా? సో ఇక్కడ నేను ఒక బాక్స్ గీసా. సో ఏంటండి ఈ బాక్స్, మార్క్స్ అన్నీ వేసేసారు, ఈ మార్క్స్ మాకు వస్తాయా అనేటువంటి అనుకుంటున్నారా? ఈ బాక్స్ ఒక ఇమాజినేషన్, అంటే ఇమాజినరీ మార్క్స్ అనమాట ఇది. అదేంటంటే సో నేను ఒక జిల్లాని క్రైటీరియా తీసుకుంటా, మా ప్రకాశం జిల్లానే తీసుకుంటానండి. సో ప్రకాశం మాదండి.
ఈ నార్మలైజేషన్ని నేను 100 మార్క్స్కి చేస్తానండి, ఎందుకంటే 100 మార్క్స్ అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి. సో 100 మార్క్స్కి నార్మలైజేషన్ ఎలా జరుగుద్దో చూద్దాం. సో ప్రకాశం జిల్లా అనేటువంటిది చూద్దాం. ప్రకాశం జిల్లాలో డిఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటివి 10 days జరిగినాయి అనుకుందాం. డే 1 నుంచి డే 10. అది కూడా మార్నింగ్ షిఫ్ట్ జరిగింది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ జరిగింది. ఇక్కడ నేను 2 షిఫ్ట్స్గా జరిగినట్టు 10 days 20 షిఫ్ట్స్ అనేటువంటి రాశాను. ఇవి పెరగవచ్చు తగ్గొచ్చు, బట్ మన క్యాలిక్యులేషన్కి వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ప్రకాశం జిల్లాలో డిఎస్సి ఎస్జిటి అనేటువంటి ఎగ్జాము 10 days పాటు జరిగింది. రోజుకు 2 సెషన్స్ అనేటువంటివి జరిగాయి. అంటే దీని అర్థం ఏంటి, 20 క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి డిస్ట్రిబ్యూట్ చేయబడ్డాయి ఎస్జిటిస్కి, 20 క్వశ్చన్ పేపర్స్. సో ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి ఎస్జిటి అభ్యర్థులందరూ 10 daysలో ఈ 20 సెషన్స్లో అటెండ్ అయ్యి వాళ్ళకి ఎగ్జామ్ అనేటువంటిది రాశారు. ఓకే, రాశారు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నార్మలైజేషన్ మార్క్స్ ఎలా ఉంటాయి అనేటువంటిది చూడండి. ఇక్కడ నేను 80 అనేటువంటిది వేసిన. ఈ 80 అనేటువంటిది నాకు వచ్చిన మార్కులు కాదు, మీకు వచ్చేటువంటి మార్కులు కాదు, ఏం పర్సనల్ మార్క్స్ అనేటువంటిది కాదు. ఈ మార్క్స్లు ఏంటంటే గుర్తుంచుకోండి. డే 1 ఫస్ట్ డే మార్నింగ్ సెషన్లో చాలామంది ఎగ్జామ్ రాస్తూ ఉంటారు కదా. ఆ ఎగ్జామ్ రాసే వాళ్ళు తెచ్చుకున్నటువంటి మార్క్స్లో టాప్ 10 మార్క్స్ యొక్క యావరేజ్, అది టాప్ 10 మార్క్స్ యొక్క యావరేజ్. ఎగ్జాంపుల్ చూద్దాం. సో ప్రకాశం జిల్లాలో డే 1లో మార్నింగ్ సెషన్లో చాలామంది ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. ఎంతమంది రాస్తారో మనకు తెలియదు. దాంట్లో టాప్ మార్క్స్ వచ్చి ఉంటాయి, టాప్ 10 తీస్తాడు. టాప్ 10 చూడండి, నేను రాస్తాను, ఎన్ని వచ్చాయనేటువంటిది నేను జస్ట్ గెస్ చేసి రాస్తాను. సో మీకు అర్థమైపోయిద్ది అనమాట. సో నాకు 81 వచ్చాయి అనుకోండి మార్నింగ్ సెషను డే 1. మా ఫ్రెండ్ రమేష్కి కూడా 81 వచ్చాయండి. మా వాడు సురేష్కి 81 వచ్చాయండి. మా ఫ్రెండ్ గణేష్కి 81 వచ్చాయి. తర్వాత గుకేష్కి ఏమో 80 వచ్చాయి. నెక్స్ట్ సోమేష్ కూడా 80 వచ్చాయి. ఇవన్నీ టాప్ మార్క్స్ అండి, టాప్ 10 మార్క్స్ నేను రాస్తా ఉన్నా ఆ రోజు జరిగినటువంటివి. నెక్స్ట్ యోగేష్కి ఏమో 79 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ భువనేష్ కూడా 79 వచ్చాయి. నెక్స్ట్ యోజనేష్కి 79 వచ్చాయి. నెక్స్ట్ రజనీష్కి 79 వచ్చాయి. ఆ ఫస్ట్ డే మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి టాప్ 10 మార్క్స్, ఇవి టాప్ మార్క్స్, టాప్ 10. ఇప్పుడు ఈ టాప్ 10కి యావరేజ్ అనేటువంటి తీస్తాడు. అంటే ఈ టాప్ 10 మార్క్స్ బై 10. ఇప్పుడు దీనికి యావరేజ్ అనేటువంటిది వచ్చింది. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి బై 10 వేస్తే యావరేజ్గా 80 మార్క్స్ వస్తాయి. సో అక్కడ నేను 80 వేసాను కాబట్టి 80 వచ్చేటట్టు వీళ్ళొక మార్క్స్ అనేటువంటి నేను డిజైన్ చేశాను. ఇవన్నీ కూడా మీరు కలిపితే మీకు 800 అనేటువంటిది ఉంటుంది. 800 బై 10 80 మార్క్స్ అనేటువంటిది వచ్చి ఉంటుంది. కావాలంటే మీరు కౌంట్ చేసుకోవచ్చు. 800 వచ్చింటే టోటల్ 800 బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 10. సో 80 మార్క్స్ వచ్చాయి. సో ఆ 80 మార్క్స్ ఇక్కడ వేసాను. అంటే ఇక్కడ నేను వేసినటువంటి మార్కులు ఇండివిజువల్గా వచ్చినటువంటిది కాదు, పలాని పర్టికులర్ సెషన్లో వచ్చినటువంటి టాప్ 10 మార్క్స్ యొక్క యావరేజ్. ఇక్కడ 85 అంటే ఆ రోజు రాసినటువంటి, అంటే డే 1లో ఆఫ్టర్నూన్ సెషన్లో రాసినటువంటి టాప్ 10 మార్క్స్ యొక్క యావరేజ్. అలా నేను ప్రతి సెషన్లో టాప్ 10 మార్క్స్ యొక్క యావరేజ్ అనేటువంటిది ఇక్కడ నేను తీశాను. ఈ యావరేజ్ మార్క్స్ అనేటువంటి గుర్తుంచుకోండి, ఆ రోజు టాప్ 10 యావరేజ్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఒకసారి గమనించండి. 10 daysలో 2 సెషన్స్లో 20 క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి వచ్చాయనేటువంటి చెప్పారు. 20 క్వశ్చన్ పేపర్స్. ఈ 20 క్వశ్చన్ పేపర్స్ అభ్యర్థులు కొన్నిసార్లు కష్టంగాను కొన్నిసార్లు ఈజీగా ఫీల్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించండి, మీకు ఇక్కడి వరకు అర్థమైంది ఏంటది. ఇక్కడి వరకు మనం ఏం చెప్పాము, ఒక సెషన్లో వచ్చినటువంటి టాప్ 10 మార్క్స్ యొక్క యావరేజ్ అనేటువంటిది ఇక్కడ రాసాం. వీటి వరకు ఒక పార్ట్ ఫినిష్ అయినట్లు లెక్క. నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఇక్కడ మనము 20 సెషన్స్లో ఎగ్జామ్ అనేటువంటి జరిగింది కదా. ఇప్పుడు ఈ 20 సెషన్స్ యొక్క యావరేజ్ అనేటువంటి తీస్తాడు. ఎలా అంటే ఇప్పుడు డే 1లో వచ్చినటువంటి మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి టాప్ 10 యావరేజ్, నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్లో 85, నెక్స్ట్ 90,
ప్లస్ లాస్ట్లో 81. అంటే ఇట్లా 20 సెషన్స్లో వచ్చినటువంటి టాప్ 10 మార్క్స్ యొక్క యావరేజ్ని కలిపేసి బై నెంబర్ ఆఫ్ సెషన్స్. ఎన్ని సెషన్స్లో జరిగింది, ఎన్ని క్వశ్చన్ పేపర్స్ మనం ఇచ్చాము, 20 అనేటువంటిది ఇచ్చాం. ఇలా చేస్తాడు. ఇలా చేస్తే ఏమొచ్చిద్దో తెలుసా, టాప్ యావరేజ్ అనేటువంటిది వచ్చిద్దండి. టాప్ యావరేజ్ అనమాట. అంటే ఓవరాల్గా ఎగ్జామ్ యొక్క యావరేజ్ అనేటువంటిది వచ్చింది. అయితే నేను ఇక్కడ మీకోసం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టాను. ఇది 1780 యాడ్ చేస్తే బై 20 చేస్తే ఇక్కడ టాప్ యావరేజ్ అనేటువంటిది 89 మార్క్స్ అనేటువంటిది వచ్చింది. సో టోటల్గా ఓవరాల్గా ప్రకాశం జిల్లాలో ఎస్జిటికి సంబంధించి వివిధ సెషన్స్లో జరిగినటువంటి మార్క్స్ యొక్క టాప్ యావరేజ్ ఎంత అండి, 89 మార్క్స్. ఈ మార్క్స్ ఏంటండి, పర్టికులర్ సెషన్ యొక్క యావరేజ్, ఇదేమో టోటల్ ఎగ్జామ్ యొక్క యావరేజ్. వీడి వరకు బాగానే ఉంది. అయితే నెక్స్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాడు మార్క్స్ కలపడం తీసేయడం అనేటువంటి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనము డే 1 మార్నింగ్ సెషన్ చూద్దాం. ఓవరాల్ యావరేజ్ ఎంత, ఎగ్జామ్ యొక్క ఓవరాల్ యావరేజ్ ఎంత, 89 మైనస్ చేయాలి. నెక్స్ట్ డే 1 మార్నింగ్ సెషన్ యొక్క యావరేజ్ ఎంత, 80. అంటే ఇక్కడ ఏం జరిగిందండి, ఓవరాల్ యావరేజ్ కంటే డే 1 మార్నింగ్ సెషన్ యొక్క యావరేజ్ తక్కువ ఉందంటే దాని అర్థం పేపర్ టఫ్ వచ్చినట్టు లెక్క. ఎప్పుడైతే పేపర్ టఫ్ వచ్చిందో ఇక్కడ మనం మైనస్ చేస్తాం. ఇక్కడ ఎంత వచ్చింది, +9. అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే మార్నింగ్ సెషన్లో డే 1 ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకి 9 మార్కులు కలుస్తాయి. మీకు ఆ రోజు 70 వచ్చాయనుకోండి, 70 + 9 కలిస్తే 79 మీ యొక్క టోటల్ మార్క్స్. పేపర్ ఎప్పుడైతే టఫ్ వచ్చిందో వాళ్ళకి అక్కడ మార్క్స్ అనేటువంటిది యాడ్ అవుతుంది. పేపర్ ఈజీగా వచ్చిందనుకో యావరేజ్ మార్క్స్ ఆ రోజు పెరిగి ఉంటాయి. చూడండి ఇప్పుడు డే 5 తీసుకోండి, డే 5లో 99 మార్క్స్ అనేటువంటివి వచ్చాయి. సో ఇక్కడ చూద్దాం, ఓవరాల్ యావరేజ్ వచ్చేసి 89, పర్టికులర్ ఆ డే అప్పుడు వచ్చినటువంటి మార్క్స్ వచ్చేసి 99 యావరేజ్. దీని అర్థం ఏంటంటే -10 మార్క్స్. ఒకేసారి 99 యావరేజ్ టాప్ 10 వచ్చిందంటే దీని అర్థం ఏంటి, పేపర్ ఈజీగా వచ్చినట్టే కదా. మరి పేపర్ ఈజీగా వచ్చిందంటే ఇక్కడ ఎన్ని మార్క్స్ అనేటువంటివి తగ్గాయి అంటే 10 మార్క్స్ అనేటువంటి తగ్గినాయి. అంటే ఓవరాల్ యావరేజ్ కంటే ఆ రోజు పర్టికులర్గా వచ్చినటువంటి యావరేజ్ తీస్తే -10 అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఆ రోజు ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినా, మీకు 99, 100 వచ్చినా మీ మార్క్స్లోంచి 10 అనేటువంటిది మైనస్ అనేటువంటిది జరుగుతుంది. యాక్చువల్గా వాళ్ళకు వచ్చింది ఈ నార్మలైజేషన్ ప్రాసెస్లో 89 మార్క్స్ మాత్రమే, 99 కాదు. సో ఆ రోజు డే 5 మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ మార్క్స్లోంచి 10 మార్కులు తీసేయడం జరుగుతుంది. సో నార్మలైజేషన్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక రోజు చూద్దాం, డే 10 తీసుకుందాం మార్నింగ్ సెషను. డే 10 మార్నింగ్ సెషను యావరేజ్ 75 వచ్చాయి. ఇప్పుడు మన యొక్క టోటల్ యావరేజ్ ఎంత అండి, టోటల్ యావరేజ్ 89. ఆ పర్టికులర్ సెషన్ యొక్క యావరేజ్ ఎంత, టాప్ 10 75. ఇక్కడ మనము చూస్తే ఎంత వచ్చిందండి, మైనస్ చేస్తే +14 అనేటువంటిది వచ్చింది. సో డే 10 మార్నింగ్ సెషన్లో మీకు ఎన్ని మార్కులు వచ్చినా సరే ఓవరాల్ మార్క్స్ అవి మీవి అవి కాదు, నార్మలైజ్ అయిన తర్వాతనే మీ మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో అక్కడ మీకు 60 వచ్చినా సరే మీకు 14 మార్క్స్ అనేటువంటిది కలిసి మీకు 74 మార్క్స్ అనేటువంటిది ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో నార్మలైజేషన్ ప్రాసెస్లో మీకు ఎప్పుడైతే యావరేజ్ టాప్ 10 యొక్క యావరేజ్ తక్కువ ఉంటుందో దాని అర్థం ఏంటంటే పేపర్ టఫ్గా వచ్చినట్టు లెక్క. సో ఏ రోజైనా సరే టోటల్ టాప్ 10 యావరేజ్ అనేటువంటిది ఎక్కువ వచ్చాయంటే దాని అర్థం పేపర్ ఈజీగా వచ్చినట్టు లెక్క. ఈజీగా వచ్చినప్పుడు మనకు టోటల్ యావరేజ్లోంచి తీసేస్తే సో ఆటోమేటిక్గా మైనస్లో ఉంటుంది. సో ఆ మైనస్ మార్క్స్లు తీసేసి మీ మార్క్స్లు ఫిక్స్ చేయడం జరుగుతుంది. పేపర్ టఫ్ వచ్చినప్పుడు టోటల్ యావరేజ్ నుంచి ఆ రోజు ఎన్ని మార్క్స్ అయితే తక్కువ వచ్చాయో వాటిని కలపడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా నార్మలైజ్ చేస్తే ఎవరు కూడా నష్టపోకుండా ఉంటారు. సో ఒక ఎగ్జామే వివిధ సెషన్స్లో జరిగినప్పుడు నార్మలైజేషన్ ప్రాసెస్ అనేటువంటిది మస్ట్. అలా చేసినప్పుడు మాత్రమే కష్టం వచ్చినటువంటి వాళ్ళకి, అంటే ఏ రోజైతే పేపర్ టఫ్ వస్తుందో వాళ్ళు నష్టపోకుండా ఉంటారు, ఏ రోజైతే పేపర్ ఈజీగా వస్తుందో వాళ్ళు మాకు ఎక్కువ మార్కులు వచ్చినాయి అనేటువంటి సంబరపడిపోయి అన్ని పోస్టులు మాకే వస్తాయని ఫీల్ కాకుండా ఉంటారు. సో ఇలా చేసినప్పుడు మాత్రమే అందరికీ న్యాయం జరిగినట్లు లెక్క. సో ఇది నార్మలైజేషన్ యొక్క ప్రాసెస్.
సో ఇలా క్యాలిక్యులేట్ చేసి మనకు డిఎస్సిలో మన మార్కులు ఫిక్స్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు అందరికీ అర్థమైందని అనుకుంటా ఉన్నా. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మరొక్కసారి జాగ్రత్త వినండి. మీ యొక్క డౌట్స్ అనేటువంటి పటాపంచలైపోతాయి. సో నార్మలైజేషన్ యొక్క క్యాలిక్యులేషన్ అనమాట ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి మన వీడియో. సో మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.